హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి యూరోప్ ట్రిప్లో నా డే నెంబర్ 23. ఇటలీలోని ఫ్లోరెన్స్లో ఉన్నాను. మనకి ఇటలీ అనగానే గుర్తొచ్చే ఇంపార్టెంట్ ప్లేస్లో ఒకటి పిసా టవర్, లీనింగ్ పిసా టవర్ అంటారు కదా, అది ఆడికి వెళ్తున్నాను ఈరోజు. ఫ్లోరెన్స్ నుంచి 1 అవర్ జర్నీ పడుతుంది, అరౌండ్ 95 కిలోమీటర్స్ అనుకోండి. ట్రైన్ ముందుగానే బుక్ చేసుకున్నాను, 900 రూపీస్ పడింది. రిటర్న్ది బుక్ చేయలేదు. నాకు అక్కడ ఎంత టైం స్పెండ్ చేయాలనిపిస్తే స్పెండ్ చేసి రిటర్న్ వస్తాను. మీరు ముందు వీడియోలో చూసినట్టుంటే నాకు కొంచెం హాస్టల్ ఇబ్బంది అయింది. నానా కష్టాలు పడితే 9,000కి హాస్టల్లో ఒక బెడ్ దొరికింది నాకు ఒక నైట్కి. ఇప్పుడు ఏం చేస్తా అంటే చెక్అవుట్ చేసేసి బ్యాగ్లు అక్కడ పెట్టేసి వచ్చాను. ఇంకా నేను నైట్ అంతా కష్టపడి వేరే హాస్టల్ సార్ట్అవుట్ చేస్తాను. వచ్చిన తర్వాత ఈరోజు హాస్టల్ కూడా వేరే దానికి షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అయ్యి ఆ డీటెయిల్స్ కూడా 1 by 1 వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ కూడా 1 by 1 చూద్దాం. పదండి, ప్రస్తుతానికైతే పిసా టవర్కి వెళ్దాం. వీళ్ళు చూడండి, పొద్దున్న 7 గంటలకే బట్టల షాపులు, బ్యాగుల షాపులు పెట్టేస్తున్నారు. పొద్దున్న 7 గంటలకే. ఇంకా బ్రేక్ఫాస్ట్ చీజ్ బర్గర్ అండ్ ఒక మిల్క్ విత్ కాఫీ తినేసి ఇంకా పరుగు. ఇదంతా వచ్చేసి శాంటా మారియా నోవెల్లా స్టేషన్. ఇది దగ్గరన సిటీ సెంటర్లో ఉంటుంది. అండ్ హాస్టల్ కూడా నాకు ఇక్కడ నుంచి జస్ట్ 300 మీటర్సే. చూడండి, రానే వచ్చేసింది మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఇటాలియా. బాగుంది చూడడానికి ట్రైన్ అంతా కూడా. ఇది కూడా డబుల్ డెక్కర్ ఉంది, కింద మీద. అదండి, దీనిలో కూర్చుందాం, పైన సైడ్ ఏమైనా దొరుకుతాయేమో. ఇది ఖాళీ ఉంది మంచిగా. ఏ విండో నీట్గా ఉంటే అక్కడ కూర్చుంటా. అన్నట్లు ఉన్నాయి ఇక, ఇది కాస్త బెటర్. ఇదిగోండి, స్టార్ట్ అయిపోయింది. టైం అంటే టైం 8:28 అంటే 8:28 పొద్దున్నే. ఇవన్నీ ట్రైన్ ఇటాలియా ట్రైన్స్ ఏమి కనిపిస్తున్నాయి పక్కన. ఆగే అమ్మా, ఇక్కడ తాగుపోతాడు కాదు, తగిలిండు ఛత్తీస్గఢ్ ఉంటా సాగు కొడుతున్నాడు. ఆ లొల్లి భరించలేక కిందికి వచ్చేసిన. తాగేసి ఉన్నాడు వాడు అది చేసిన ఇది చేసిన అది ఇది అని ఏదో చెప్తానే ఉండు వాడు. ఇంకా వచ్చేసాం కరెక్ట్ గంటలో పిసా సెంట్రాలే. ఇక్కడ నుంచి పిసా టవర్ 1.7 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ తీసుకొని వెళ్ళొచ్చు. మా ట్రైన్లోనే తాగుబోతుడికి వస్తే బుర్ర తిన్నాడు వేస్ట్ గాడు. ఫస్ట్ ఇక్కడ బస్ టికెట్ తీసేసుకుందాం. డన్, టికెట్ తీసేసుకున్నాను 1.7 యూరోది. 1+ ఆ బస్ తీసుకొని వెళ్ళిపోదాం పదండి. ఇంకా వస్తాం, టికెట్ని వ్యాలిడేట్ చేసుకుంటాం, అక్కడ వచ్చి కూర్చుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి టోరే 1 అంట. అక్కడ నుంచి ఒక 300 మీటర్స్ వాక్ చేస్తే డైరెక్ట్గా పిజ్జా టవర్ ముందరనే ఉంటాం. సింపుల్గానే ఉంది, పెద్ద హడావిడి ఏం లేదు. పిజ్జా ఏరియా కూడా అంటే పిజ్జా సెంట్రల్ ఏరియా ఉంది కదా, అది. వచ్చేసాం టోరే ఏరియాకి. ఇంకా దిగంగానే ఇవే షాపింగ్స్. కొంచెం ముందు నుంచి అట్లా లెఫ్ట్కి ఒక 1/2 కిలోమీటర్ అట్లా నడిచామంటే టవర్ ముందు ఉంటాం కరెక్ట్గా. చూడండి, ఒక్క చోట ఎన్ని ప్లేసులు ఉన్నాయో. పియాజా డెల్ డువామో అంట ఇది. అండ్ అది వచ్చేసి టోరే టవర్ అక్కడ ఉంది, అటు పిజ్జా టవర్. ఇంకా ఇక్కడ చాలానే ఉన్నాయి చూడండి ప్లేసులు చూడడానికి. ఇంకా టైం 9:45. ఇప్పుడు ఎంత రష్ ఉందంటే కొద్దిసేపు అయితే ఇంకా ఇమాజిన్ కూడా చేయలేము ఎంత రష్ ఉంటుందో. అందుకోసం వెళ్ళినంత వరకు ఈ ప్లేస్కి ఫస్ట్ హాఫ్లోనే కంప్లీట్ చేసేసేయండి. ఇదిగోండి, వచ్చేసాం పిజ్జా టవర్ దగ్గరికి. ఎందుకంత ఫేమస్ మీకు తెలిసేది. 4 degrees ఇట్లా టిల్ట్ అయి ఉంటుంది. బట్ ఒక టైంలో దాని ఫౌండేషన్ లేదో తేడా కొట్టేసి ఆల్మోస్ట్ 5.5 degrees వరకు టిల్ట్ అయిందంట. దాన్ని ఆల్మోస్ట్ సెటరేట్ చేసినట్టున్నారు. అండ్ ఇది వచ్చేసి టోటల్గా 8 floors ఉంది అండ్ 57 meters టాల్. 1173లో ఏమో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1372లో ఓపెన్ అయిందంట. అండ్ హిస్టారికల్గా కూడా దీనికి కొంచెం చరిత్ర పెద్దగానే ఉంది.
అండ్ ఇది ఒకనొక టైంలో వరల్డ్ 7 వండర్స్లో ఒకటిగా కూడా ఉండేది పిసా టవర్. అండ్ దాంట్లోకి ఎక్కలేమా అంటే అబ్సల్యూట్గా ఎక్కొచ్చు హ్యాపీగా. కాకపోతే దాంట్లో ఎక్కాలంటే మా దాంట్లో 2300 రూపీస్ వర్త్ టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అది చూడండి, ఆల్రెడీ పైన మీకు కనిపిస్తుంటారు మనుషులు. ఇదంతా మొత్తం దిగడానికి ఎలాంటి టికెట్ అవసరం లేదు, హాయిగా రావచ్చు, ఎన్నైనా ఫోటోలు తీసుకోవచ్చు, తిరగచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ పైకి వెళ్ళాలంటే మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏడికి పోయినా నాకు ఈ ఫోటోలు తిప్పలేదు తప్పలేదు. ఎన్ని ఫోటోలు తీపించుకున్నాను ఎంతమందితో, ఒక్కడు సరిగా తీస్తలేడు. అదే వాళ్ళకి మాత్రం నేను తీసి చూపిస్తున్నాను, ఇట్లా తీయండి రా అంటే వాళ్ళకి నేను తీసేదానికి వాళ్ళు నన్ను తీసేదానికి సంబంధం ఉండలేదు అసలు. ఏం చేస్తాం, మంచి మంచి ప్లేస్లోకి వచ్చినప్పుడు కూడా తప్పలేదు తిప్పలు. ఇంకో వైపు నుంచి భలే ఉంది చూడండి వ్యూ మాత్రం. సన్ ఇటువైపు నుంచి వస్తుంది కాబట్టి మంచి లుక్ వచ్చింది ఇది. చూడండి ఇట్లా జట్కా బండి టైప్లో ఉంది. దీనికి €50 అంట. ఏ ప్లేస్లో చూపిస్తారు ఇక్కడ పెట్టారు చూడండి. ఏంలో అక్కడక్కడే దింపుతారు ఒక 20-25 నిమిషాలు, దానికి €50. చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు చూడండి ఎంత క్రౌడ్ అయిపోయిందో. 1 o'clock అయ్యేసరికి, ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా పీక్స్లో ఉంటుంది అంత క్రౌడ్. ఇంకా రిటర్న్ టికెట్ తీసుకున్నాను. వెండింగ్ మిషన్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి €9.3 పడ్డాయి. పోయాను ఇంకా వెళ్ళేసి ఫ్లోరెన్స్లో కొంచెం పనులు ఉన్నాయి, చేద్దాం. పిసా టవర్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. ఇంకా ఇక్కడ కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ థింగ్ హాస్టల్ చేంజ్ అవ్వాలి. ఇది 1 night అని చెప్పాను. ఇంకొక 300 meters దూరంలో ఒకటి నానా కష్టాలు పడి నైట్ ఒక 2 hours కూర్చుంటే ఒక హాస్టల్ దొరికింది. అది కూడా ఎక్స్పెన్సివ్ పడింది, బట్ తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఒకసారి హాస్టల్కి వెళ్ళేసి నెక్స్ట్ వర్క్కి వెళ్దాం. వచ్చేసాను హాస్టల్లోకి. ఇది చూడండి ఒకసారి, రేట్ చెప్తాను, షాక్ అవుతారు తర్వాత. కానీ ఇదే రూమ్ మీకు నార్మల్ టైంలో వచ్చుంటే 3,500 రూపీస్లో దొరికేది ఒక బెడ్. లక్కీలీ మళ్ళీ కింద బెడ్ వచ్చిందిలే, కానీ ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా చేసిరు. ఎందుకంటే ఒక్క బెడ్ నాకు వచ్చిన కాస్ట్ వచ్చేసి 8,500 రూపీస్ ఒక్క నైట్కి. 2 nights ఉండాలి ఇక్కడ. దట్స్ టూ మచ్. తప్పలేదు, ఇంకా వేరే ఆప్షన్ లేక. దానికి ఏదో ఒక వెల్కమ్ డ్రింక్ అండ్ సాయంత్రం ఏదో 9:30కి లైవ్ మ్యూజిక్ ఏదో ఉందంట, చూద్దాం అది కూడా మనం ఈరోజు. ఇంత మీన్ వేళ కొంచెం అట్లా ఫ్రెష్ అప్ అయ్యేసి కొంచెం అట్లా లాండ్రీ పని చేసుకొద్దాం రండి. కటింగ్ కూడా పెరిగింది, చేపిద్దామని చెప్పి చూస్తుంటే కటింగ్కి €10, జస్ట్ ట్రిమ్మింగ్కి ఇది గడ్డం €6, షాంపూకి €5 అంట, హెయిర్ కలర్ వేయాలంటే €7 అంట. ఇక వచ్చేసాను లాండ్రీ షాప్కి. వాషర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడండి, డ్రైయర్స్ ఉన్నాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ 9 kgs ఉంది కాబట్టి కొంచెం మనం బట్టలు ఎక్కువ వేసుకోవచ్చు. €5 అంట వాషింగ్కి. దాంట్లోనే సాఫ్ట్నర్స్ కానీ అన్నీ దాంట్లోనే ఉన్నాయి. దాంట్లోనే సోప్ కానీ, సాఫ్ట్నర్ కానీ, శానిటైజర్లు కానీ అన్నీ దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఆటోమేటిక్ వచ్చేస్తాయి, ఫుల్లీ ఆటోమేటిక్. కాకపోతే అంటే ఓన్లీ వాషింగే జరుగుతుంది, మళ్ళీ డ్రైయింగ్కి సపరేట్ అవి వాడుకోవాల్సిందే. దానికి €1.5 €2 అన్నాడు. సో ఇంకా తప్ప ఒక €7 అయిపోతుంది. ఇప్పుడు ఈయన మనకి హెల్ప్ చేస్తాడు ఎట్లా వేయాలి ఏంటి అనేది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇస్తున్నాను ఈ వాషింగ్ సపరేటు, డ్రైయింగ్ సపరేటు. సో ఈయన కొంచెం హెల్ప్ తీసుకుందాం. చావ్. కెన్ యూ గైడ్ మీ ప్లీజ్? థ్యాంక్ యూ. Martin. It's nice meeting you. Can you please help me in this putting these things? ఇంకా మనం అన్ని దీంట్లో పడేద్దాం, పాయింట్లు గింట్లు అన్నీ. Time 25 minutes. 25 minutes, that's fine. That's fine. 25. Dry €1 7 minutes. That's okay. నా ఉన్న బట్టలన్నీ పట్టుకు వచ్చేసిన, అంటే 9 kgs సరిపోయేటట్టుగా.
చేంజ్ Sì. హౌ మచ్ 5 Che basta, se devi fare anche dry, డ్రై 10 kg è ok. ఆఫ్. Perché prende 1 kg e tocca. సో దాంట్లో మొత్తం నోట్స్ పెట్టేస్తే చేంజ్ వచ్చేసింది మనకి. Yes. చిన్నప్పటిని Yes. 1 2 No, ఓకే పెట్టాలి. ఓకే దీంట్లో కాయిన్ పెడతాం, ప్రెస్ చేస్తాం, కాయిన్ వేస్తాం, ప్రెస్ చేస్తాం, manca 1. ఇంకోటి Okay. మొత్తం 5 వచ్చేసినాయి. Ok, allora guarda, ice, medio e maxica. Tiene il One, medio, ah, 30 one, gradi. okay. Start స్టార్ట్ పెట్టేస్తాం. e torni 5 minuti. 35 minutes, దట్స్ ఫైన్, థ్యాంక్ యూ. Prego. అంతే మన వాషింగ్ మిషన్ ఉంటే ఉంది, కాకపోతే కైండ్ ఆఫ్ కాయిన్స్ పుట్టింది భలే ఉంది. సరే ఒక 25 minutes వెయిట్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత డ్రైకి పెట్టి చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందో. ఇది వచ్చేసి 9 kgsది కదా, పక్కన చూడండి 14 kgs. మన దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయనుకుంటే ఇది బెటర్. ఇది 7 euros మళ్ళీ. 9 kgsదేమో 5 euros, అదే 14 kgs వచ్చేసి 7 euros. ఇంకా పెద్దగా ఏమైనా ఉన్నాయా? ఇది చిన్నదే, ఇది 20 kgs చూడండి. 20 kgs 8 euros. ఒక ఫ్యామిలీ వచ్చినారు అనుకోండి దీంట్లో వేసేసుకోవచ్చు. చూడండి అయిపోయినట్టున్నాయి మనవి, బట్ ఇది కూడా డ్రై అవుతున్నాయి. లైక్ మన ఇంటి దగ్గర సేమ్ ఒక 80% అట్లా డ్రై అయిపోతాయి కదా, అట్లా మనం ఏం చేస్తామంటే దాన్ని తీసి బయట ఎండలో వేస్తాం కదా, ఆ ఎండలో చేయకుండా వీళ్ళు డ్రైయర్ని వాడేసి డ్రై చేస్తున్నారు. అది మ్యాటర్. వీళ్ళకి ఎండలు ఉండవు కదా ఇక్కడ అంతా, సో దానికి డ్రైయర్స్ వాడుతున్నారు. సో దట్స్ ఇట్. దీంట్లో ఏం లేవుగా ఇంకా డ్రైయర్. Ice cream. యా కానీ డ్రైవర్లో వేసేస్తున్నాను. ఎస్ ఇంకా దీంట్లో కాయిన్ వేసేసి 1 Questi ci vuole almeno 21 minuti. 21 minutes. Sì, yes. Perché 1 euro 7 minuti. ఓకే 1 2 3 Start. స్టార్ట్ స్టార్ట్. 21 minuti. No, è good, 21 minuti è ok. సో మన దగ్గరున్న బట్టలను బట్టి 21 minutes కావాలన్నట్టు 3 times 3 euro. మొత్తానికి వెళ్తే 8 euros అయింది రండి. చూద్దాం ఎంతవరకు డ్రై చేసి వస్తాయో మరి. మొన్న నేను అక్కడ సెర్బియాలో ఇచ్చాను కదా లాండ్రీకి, వాళ్ళు తెచ్చి కొంచెం నాకు పచ్చి పచ్చిగా అనిపించింది. మరి దీని పరిస్థితి ఏంటో మరి, అది వాళ్ళు కూడా అక్కడ సేమ్ మెథడ్ వాడినారా లేకపోతే ఏమన్నా వేరేది వాడారా అని డౌట్. చావ్. చలో డన్. ఎట్లయినాయి? ఫుల్గానే డ్రై అయినాయి. అయితే సెర్బియాలో వాడు మన 10 euros చూసుకోండు, మొత్తం పచ్చి పచ్చిగా ఇచ్చిండు. వాడు సరిగ్గా చేయలేదు, అయితే ఖచ్చితంగా సరిగ్గా చేయలేదు వాడు. ఇక్కడ నాకు 8 euros అయిపోయింది. ఇంకా ఫుల్ డ్రై, అసలు ఎక్కడ పచ్చిగా లేదు. ఎస్ ఓకే. సో దట్స్ ఇట్. అట్లా నడుస్తున్న హాస్టల్లో, తింటున్నాడు, తాగేటోడు తాగుతున్నాడు. ఈ హాస్టల్లో ఏంటంటే డైలీ ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. కొన్ని రోజులు ఏదో బీర్ పాంగ్ అని, కొన్ని రోజులు ఏమో ఫ్యామిలీ డిన్నర్ అని చెప్పి ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టుకుని నడుస్తూ ఉంటారు వీళ్ళు. ఇంకా అందరూ అట్లా కొంచెం హంగామా చేస్తూ ఉంటారు నైట్. ఇప్పుడు టైం అయితే తెలుసా, రాత్రి 9. ఇంకా చూడండి ఎద్దుందో వెళ్తురు. ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ లైవ్ మ్యూజిక్ ఏదో ఉంటుంది. నా స్కెడ్యూల్లో మిగిలిపోయింది ఏంటంటే ఈ షేవింగ్ ఒకటి చూసుకుంటే అయిపోతుండే. అది కాకుండా ఫ్యూ ప్లేసెస్ ఉన్నాయి, బట్ అవే మ్యూజియంలు, అవే గ్యాలరీలు అనేసరికి విసుగొచ్చేస్తుంది. అందులో దేని టచ్ చేసినా కూడా ఎంట్రీ ఫీ 25 euros 30 euros. నాకేంటంటే నేచర్ అండ్ ఫ్రీగా ఉన్నాయి, వీలైనంత వరకు నీట్గా ఏమైనా ఉంటే కవర్ చేద్దాం అంతే. రేపు వెయిట్ చేయండి. రేపు ఫ్లోరెన్స్లోనే ఉంటాను, కొన్ని వస్తాయి. రేపటి వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వెయిట్ చేయండి. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్, టేక్ కేర్.